Yes, all right. Hello, hi, hello, namaste అందరికి వణక్కం టాటా చెప్దాం. లలిత జ్యువెలర్స్ ప్రెజెంట్స్ అంటావా నీకు ఎప్పుడు చూడు షో బిగినింగ్ ఎందుకు టాటా చెప్తున్నావు చెప్పు. దాన్ని టాటా అనరా బేటా. ఓ నువ్వు టాటా సాల్ట్ వాడుతున్నావా? టాటా సాల్ట్ వాడతాను. అందరికి పింక్ సాల్ట్ వాడమని చెప్తున్నా, ఎందుకంటే వైట్ సాల్ట్ లో అంట సోడియం కార్బోనేట్ ఎక్కువ ఉందంట, అది హెల్త్ కి మంచిది కాదు అని అంటున్నారు. నీలో యాంకర్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి అనడానికి మెయిన్ రీజన్ ఇదే. టాటా నుంచి టాటా సాల్ట్ కి వెళ్ళావు చూడు, సూపర్ రా. నువ్వు లీడ్ ఇచ్చావు కదా నాకు టాటా అని చెప్తే, అదే కదా టాటా సాల్ట్ అని. అంటే నీ ప్రమేయం లేకుండా నేను ఏది చేయలేను బాలు. నీ చెయ్యి ఎక్కడున్నా నాకు కావాలి. ఏంటిది? చేతిలో చెయ్యేసి చెప్పు ఒకసారి. చేతిలోన చెయ్యేసి చెప్పి నీ మీద నాకు ఎంత లవ్ ఉందో చూపించుకోవడానికి. అనుకోకుండా నేను ఎల్లో వేసుకొని వచ్చాను చూసావా, నువ్వు పెద్ద డర్టీ ఫెల్లో అని తెలియజేయడానికి. ఎల్లో డర్టీ ఫెల్లో. ఓకే నేనేగా, నువ్వేగా. ఎనీవేస్ మా గొడవలు ఇలానే ఉంటాయండి. మీ ఒక్క నిమిషం ఆగు బాలు. మా గొడవలు ఇలాగే ఉంటుంది, కామన్. మేము టామ్ అండ్ జెర్రీలా ఇలా కొట్టుకుంటాం అనమాట. సో మరి మీరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారా? మరి మీ రిలేషన్ కూడా ఇంతే టామ్ అండ్ జెర్రీలా ఉంటుందా? ఎస్ అయితే మాకు కాల్ చేసి చెప్పండి. టామ్ అండ్ జెర్రీలా రిలేషన్ ఉంటే అది నిజంగా లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్లీ. ఉండదా? నీతో ఎవడు భరిస్తాడు రా బాబు? ఒరే నీతో ఎవడరా భరించేది? అసలు నేను ఓకే చెప్పడమే చాలా పెద్ద విషయం. ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడు. హలో హలో హాయ్ జాను. చాలా బాగున్నాను జాను, నువ్వెలా ఉన్నావు? బాలన్న ఎవరికి రా అన్న? నాకు కాదు, జాను. జాను ఎప్పుడు నన్ను అన్న అనదు కదా జాను. ఎస్ జాను, చాలా బాగున్నాను అన్నావు కదా, ఏంటి అంత బాగుండడానికి రీజన్? జాకెట్. మేమిద్దరం ఎల్లో వేస్తే నువ్వెందుకు బాగుండడం? అట్లా కాదు, నీ లైఫ్ లో బాగుండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు తను నిన్నంట జాకెట్ కొన్నాడు, అది అందరికి చూపించుకోవడానికి ఈరోజు వేసుకొచ్చాడు. దాంట్లో బాగుండడానికి ఏముంది? బ్రాండెడ్ జాకెట్ వేస్తే ఎవరన్నా బాగుంటారు. నేను ఇచ్చింది ఎంతైనా. నిన్న సండే రోజు తీసుకెళ్లి షాపింగ్ చేయించుకొచ్చాలే. ఈ అమ్మాయికి అంత సినిమా లేదు, ఎర్రగడ్డ తీసుకెళ్లి అక్కడే కొంటది 100 రూపాయలు. ఏంటి? కాకి గోల అంతే. చూదా మనం మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నావు చూడు. ఓ బకెట్ తీసుకురండి ముందు, కళ్ళలో నుంచి వాటర్. చెప్పొచ్చుగా, చక్కని పండిన మామిడి పండు లాంటి షర్ట్ వేసుకొని వచ్చావు. కానీ ఏ రోజున నన్ను పొగిడేవా నువ్వు? ఓకే ఓకే సరే జాను, ఫైన్. ఈరోజు టాపిక్ ఏంటంటే జాను, బేసిక్ గా ఒక ఇద్దరు వ్యక్తులు బాగా ఇష్టపడినప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారంట. అలా కొట్టుకోవడం వల్ల రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందా, వీక్ ఉంటుందా? ఎలా చెప్పగలిగా? ఏముంటది వాళ్ళిద్దరిలో? ఓకే, సో అట్లా మరి అట్లా లైఫ్ లాంగ్ కొట్టుకుంటుండే ఇంకా లవ్ చూపించుకోవాలి కదా, మరి అంతలాగా కొట్టుకోవడం అవసరమా? ఇగో నాకు మౌనిక నచ్చట్లేదు, ఏం చేయని చెప్పు. మౌనిక కూడా నేను నచ్చట్లేదు. ఏటమ్మా ఏటో ఉంటుంది? నువ్వు సిగ్గుపడమాక ప్లీజ్, నాకు చచ్చిపోవాలని. నీ కళ్ళతో చూడు మావా. నా కళ్ళతో చూస్తుంటేనే సరే ఉందిలే గానీ. మీ అక్క జాను ఒక పాట పాడు, కమాన్. ఎందుకని? ఏ పాంపం? ఏం పాంపం కాదు అది, పాపం పాంపం అంట. అవే ఎప్పుడు ఏంటమ్మా? సాంగ్ పాడే ఇంట్రెస్ట్ లేదా? ఓ బాలు చూసిన తర్వాత అందరికి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఒక పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు, నేను ఇంట్రెస్ట్ పే చేస్తా. పొద్దున్న లేచినప్పటి నుంచి. ఓకే ఓకే జాను, థ్యాంక్ యూ సో మచ్ జాను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై. నెక్స్ట్ కాల్. హలో వినయ్ గారు, బాగున్నారా?
చూసారా మీరు హలో అనగానే బాలు ఆపేశాడు మాట్లాడడం మీతోని. మీరు మాట్లాడుకోండి భయ్యా అనుకుంటా. వినయ్ గారు కాల్ చేశారంటే మామూలుగా రెగ్యులర్ గా కాల్ చేస్తున్నారంటే ఏదో ఒకటి చెప్దామని ఉంటుంది కదా మీకు. ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లేం లేదంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సరే వినయ్జీ, ఈ టామ్ అండ్ జెర్రీ గొడవలు ఇగో బిభత్సం సృష్టిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు బాగా ఇష్టపడినప్పుడు ఇద్దరు బాగా తిట్టుకుంటారు, కుదిరితే కొట్టుకుంటారంట. నిజమేనా? అలా తిట్టుకుంటూ కొట్టుకుంటుంటే ప్రేమ ఉంటుందా? లైఫ్ లాంగ్ ఉండదా? తెలీదు. నువ్వు పోయి ఎవరిని అడుగుతున్నావు? వినయ్ గారిని. ఆడవాళ్ళంటే పడదు, ఒక లవ్ లేదు, ఒక ఫ్రెండ్షిప్ లేదు. ఆయన లోన్లీగా అతను ఫ్రూట్స్ అమ్ముకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయారు. ఓకే వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నిజం చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి? ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ చెప్పక. కాలర్, మన కాలర్ ఇంపార్టెంట్ కదరా. నువ్వే ఉంది, ఎప్పుడు నా పక్కనే ఉంటావు. కాలర్, హలో హలో. కాలర్ మనకి అలా కాకి గొంతేసుకొని హలో అంటే ఎవ్వరు పట్టించుకోరు. నాలాగా అందమైన స్వీట్ వాయిస్ తో హలో అంటే ఒకసారి పోనీ పట్టించుకుంటారు లేదు చూద్దాం. హలో హలో, హాయ్ అండి, ఉన్నారా? హలో, గుడ్ మార్నింగ్. డ్రాప్ అయింది కాల్ కలిసిన వెంటనే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాతో మాట్లాడండి. అండ్ సరదాగా ఈరోజు మన టాపిక్ తెలుసు కదా. సో ఎక్కువగా రిలేషన్లో ఉన్నప్పుడు గొడవలు టామ్ అండ్ జెర్రీ లాగా అమ్మాయికి అబ్బాయికి గొడవలు అవుతూ ఉంటాయి. సో ఆ గొడవలు అనేది వాళ్ళ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుందా, వీక్ చేస్తుందా అనేది ఈరోజు మన టాపిక్. సో నువ్వేమనుకుంటున్నావు చెప్పు. యాక్చువల్గా నిజంగా ఒకరికొకరు కావాలి అని అనుకున్నప్పుడు బేసిక్గా ఎన్ని గొడవలు వచ్చినా కాంప్రమైజ్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే కాంప్రమైజ్. అబ్బాయిలు అవ్వచ్చు కదా మరి కాంప్రమైజ్. అబ్బాయిలే కదా 24 గంటలు అయ్యేది, అంతేగాని చూడలేదా నువ్వు? అది మనసులో మాత్రమే, కానీ బయట వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉంటాయి. అసలు నీకు తెలుసా అబ్బాయిలకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది తెలుసా? ముఖ్యంగా పెళ్ళైన అబ్బాయిలకి ఎక్కువ వస్తుంది. ఇంకా అదే ఆలోచించండి. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏ జరిగినా లైట్ తీసుకోవాలి. ఇవన్నీ చెప్పొద్దు, ఓకేనా? లైట్ తీసుకో. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. టెన్షన్స్ అన్ని లైట్ తీసుకోవద్దు, కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఎవరు? శ్రావణ్. సారా? ఎవరికి సారు? శ్రావణ్. శ్రావణ్. శ్రావణ్, శ్రావణ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కరీంనగర్. ఏం చేస్తుంటావు? హలో, హలో, సాఫ్ట్వేరా? లేదు, షాప్ లో వర్క్ చేస్తా. అవునా? ఈరోజు మనం అసలు బాలుని మాట్లాడకుండా సైలెంట్ గా ఉంచుదాం, మనమే మాట్లాడుకుందాం. శ్రావణ్, ఏంటి, ఏం షాప్ ఉంది, బిజినెస్ ఏంటి? బిజినెస్ ఏం లేదు, నేను వాళ్ళ షాప్ లో వర్క్ చేస్తాను. షాప్ లో వర్క్? ఏ షాప్ లో? బట్టల షాప్. బట్టల షాప్. లేడీస్ చెప్పక ఈ అమ్మాయికే చెప్పావు. లేడీస్ వా? అవునవును. ఏ కమ్ ఆన్ శ్రవణ్, ఫోన్ నంబర్ ఇవ్వవా ప్లీజ్? ఫోన్ నంబర్? ఓకే 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 ఓకే. నీ పొలంలో మొలకలు వచ్చాయి. మరి నాకు 30 రోజులకి సరిపడా 30 జతలు కావాలి. 365 డేస్ కి సరిపడా 365 బట్టలు కావాలి నాకు. ఓకే మేడం. ఓకే మేడమా, ఓ అమ్మాయి ఒప్పుకుంటే నీ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేలా ఉన్నావు. ఓకే మేడం. ఉంటేనే కదా రాసి ఇవ్వడానికి. శ్రవణ్, అదే కదా. ఒకవేళ ఉంటే రాసిస్తావా? మరి ఇప్పుడు బట్టలు నేను అడిగాను, ఉంటే ఇస్తాను అన్నట్టేనా లేకపోతే? మరి ఎందుకన్నారు ఓకే మేడం అని? కామెడీ అంట, కామెడీ చేశాడంట శ్రవణ్. ఇప్పుడు బేసిక్ గా నీ దగ్గర కస్టమర్ వస్తారు కదా, నీ దగ్గర బట్టలు చూపించేటప్పుడు వేరే అంటే ఇంకొకరు కూడా ఉంటారు కదా వర్క్ చేసే ఎంప్లాయీ. నీ దగ్గర కాకుండా అందమైన అమ్మాయి ఇంకొకరి దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆడు చూపిస్తున్నాడు అనుకో, నీకు జెలస్ ఉంటుందా? అంటే అందమైన అమ్మాయి మీ దగ్గర రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని నీకు? ఇప్పుడు మౌనిక ఉంది, మౌనిక నీ షాప్ లోకి నీ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు చూస్తుంది. మౌనిక అందమైన అమ్మాయి కాదు కదా, అంటే కదా. దేవుడా, ఈ అమ్మాయి నాకంటే చిన్నది భయ్యా.
మౌలిక అందమైన అమ్మాయి ఏం కాదు కదా, అంతే కదా అమ్మాయి కాదు. చూసా కాలర్స్ కూడా ఏమంటున్నారు తెలుసా, నేను ఆట పట్టిస్తున్నారా మౌనిక. చెప్పు బాయ్ ఇంకా. మౌలిక అమ్మాయి అయితే బాగుండు. ఇదిగో నీ క్వశ్చన్ తెలుసా, మౌనికకి చేతబళ్ళు క్షుద్ర పూజలు ఇవన్నీ వచ్చు, నీకు గనక ఓం భీం బ్లూ జోమ్ జుమ్ జుమ్ జుష్కా అంటే ఇంటికి పట్టుకొస్తాను ఈ రోజు, ఆగు. ఇంటికి ప్రయోగాలు చేస్తాను, నేను మొరాలని తెచ్చుకోనున్నా. ఏం కట్టుకున్నావు, బొలతాడికి తాయెత్తు కట్టుకున్నావా? అవ్వు అవ్వు అంట. ఈ రోజు ఆ తాడు ఇప్పించి మరి ఈ రోజు సరే చేతపడి ఓకే, నువ్వు బట్టలు అలాగే చూపించిన మౌనిక వస్తుంది. 365 బట్టలు అయితే ఇవ్వు. డన్, థాంక్స్ ఆయన ఫర్ ఇచ్చే కాలింగ్. వాళ్ళ లేదులే కానీ. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ, బై బాయ్. మరో నెక్స్ట్ caller. కాలర్. హలో హలో హాయ్. హలో హాయ్, హాయ్ మీ పేరు? నా పేరు అంజలి. అంజలి. అంజలి పుష్పాంజలి. అంజలి ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అంజలి? హలో అంజీ, టీవీ చూడొద్దు, ఫోన్ లోనే మాట్లాడండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? గుంటూరు. గుంటూరు మిర్చి. ఏం చేస్తుంటా? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఏంటి మరి ఈరోజు ఏంటి ప్లాన్స్? ఏం వండారేంటి మధ్యాహ్నానికి లంచ్? పప్పు. అబ్బా, పప్పు. పప్పులో కొంచెం ఆవకాయ అలా జోడించి కొంచెం నెయ్యి వేసి తింటే ఉంటది. ఉతికేసి, ఆరేసి. అంజలి గారు, టీవీ చూస్తున్నారు మీరు? ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలకి చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా, అవును. అవి రావడం వల్ల వాళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందా, వీక్ అవుతుందా? స్ట్రాంగ్ గానే అవుతుంది. గొడవలు ఉండాలంటారా ప్రతి ఒక్కరింట్లో? కంపల్సరీ. ఉండాలి. లేకపోతే లేకపోతే మజా కాదు, మీరే మొదలు పెట్టేలా ఉన్నారు గొడవలు. అదేం లేదు, ఆటోమేటిక్ అయ్యా. నిజం చెప్పండి, గొడవ అసలు ఎవరు మొదలు పెడతారు చెప్పండి? ఈ పెళ్ళయ్యాక భార్య వల్ల గొడవ మొదలవుతుందా, భర్త వల్ల గొడవ మొదలవుతుందా? భార్య మాట భర్త వినకపోతే గొడవలు స్టార్ట్. అది భార్య మాట భర్త వినకపోతే గొడవలు అవుతాయంట. చూసావా? మరి వినొచ్చు కదా, ఎందుకు భార్యలు చెప్పినప్పుడు భర్తలు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తారు? చంటి పిల్లలమా, మాకు తెలీదా ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో? అన్ని వినాలి, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి ఇవన్నీ. అంజలి గారు, ఎక్కువ మీ మాట సార్ వింటారా, సార్ మాట మీరు వింటారా? సార్ మాటే నేను వింటాను. చూసావా, అంజలి గారు చాలా మంచివారు. అది అందరిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే చెప్పాలి. అంజలి గారు, లేదు, నేను రియల్ గానే నేను మా వారి మాట వింటాను, ఎందుకంటే అతని మాటే ఫైనల్ కాబట్టి. అయితే నిజంగా మీరు మీ వారి మాట వింటే, మీ వారి కోసం మీకు ప్రేమ ఉంటే, మీ వారి మీద ఒక పాట పాడండి. పాట మరి ఇప్పుడే కదా అన్నారు. ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టడంట. మా ఎంగేజ్మెంట్ డే తెలుసా? సరే, ఎంగేజ్మెంట్ రోజా? మీకు మీ వారికి హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బై బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మా గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారేంటి? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఎక్కడికి వెళ్ళలేదా? మొన్ననే ఇంకంతా సినిమాలకు వచ్చి నేను ఇంట్లో ఉన్నా. ఏమైంది? ఇంట్లోనే ఉన్నారంట. పేరేంటి? ఉమా మహేశ్వర్. ఉమా గారు అమ్మా ఎట్లున్నారు? మేము కూడా మంచి. బాలు ఉన్నాడు. బాలు. ఓకే ఓకే. ఉమా గారు, బాలు తెలుసా? బాలుకు తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికి తెలుసు. బాగున్నాడు బాలు. ఉమా గారు, చెప్పండి. ఇగో ఈ గొడవల మీద ఈ రోజు టాపిక్ నడుస్తుంది. వార్ వన్ సైడ్ ఎవరి వైపు అవుతుంది చెప్పండి ఫైనల్లీ? నేను మా కూతురు. మీ కూతురు వైపు? అల్లుడి వైపు కాదు, మా కూతురు వైపే ఉంటాను అంటున్నాడు. ఓకే, మీ కూతురు వైపే ఉంటారు. ఒకవేళ భార్య భర్తలు అయితే భార్య వైపు ఉంటారా, భర్త మీ వైపే మీరు ఉంటారా? ఓ, మే ఇద్దరం గొడవ పడితే మాలో సెటిల్మెంట్ చేస్తారు. ఓకే, మరో ప్రోగ్రామ్ పెడదాం మనం, మెతుకు జట్కా బండి అని. అన్ని అయిపోయినాయి. మీరు చాలా దిల్ ఖుషి ఉండడానికి ఒక పాట పాడేస్తే చాలు. మరి పాడరు ఆయన. కాదు, ఈ రోజు టాపిక్ ఏంటంటే మొగుడు పిల్లల మధ్య గొడవలు ఎక్కువ ఉంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందా,
లేదంటే వీక్ ఉంటుందా? వీక్ ఉంటేనే గొడవ వస్తాయి, ఇద్దరు కలిసి మెసేజ్ గొడవ రావు, ఏం రావు. చూసావా, వీక్ ఉంటేనే గొడవలు వస్తాయంట. ఓకే గొడవల వల్ల స్ట్రాంగ్ అవ్వడం కాదు, వీక్ ఉంటేనే గొడవలు వస్తాయి. బా ఏం చెప్పారు సార్. అన్నం ఇలా తిన్నా ఒకటే అని ఎవరో అన్నారు, అలా కాదు, అన్నం ఇలానే తినాలి, ఇలా తినకూడదు. అది ఎలా కదరా, ముక్కు ఇలా చూపించాలి, ఇలా చూపించకూడదు, రెండు ఒకటేరా. సో చాలా బాగా చెప్పారు మా మహేశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బాయ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, కాల్ కనెక్ట్ అవ్వలేదు మేడం. ఎవరు? అదే ఊమంటావా, అది ప్రోగ్రామ్ వస్తుంది కదా టీవీలో. అవునవును, మీరేమంటారు మరి? ఊ అంటారా ఊ అంటారా? ఊ అంటాం మేడం. ఊ అంటారా? దేనికి ఊ అంటారు? అదే లైవ్ వస్తుంది కదా. అదే అమ్మాయికి ₹1,00,000 కావాలంట, అవ్వు అంటారా? ₹1,00,000 కాదు, నాకే కావాలి కదా మేడం. ₹1,00,000 అయితే నీకే కావాలా? మరి ఇందాక ఊ అంటానన్నో, దేనికంట ఊ అని? మరి ₹1,00,000 అంటే మీ ఇస్తే పడుతుంది, నువ్వు అంటాను. అది ఇంతకీ మీ పేరు? ప్రసాద్. దుర్గాప్రసాద్. ఎక్కడి నుంచి? ఇది కోనసీమ డిస్ట్రిక్ట్. కోనసీమ డిస్ట్రిక్ట్. కోనసీమ, వావ్, అందమైన ఊరు. ఆంధ్రాకి సంబంధించి ఏ ఊరు వాళ్ళు కాల్ చేసినా వైబ్రేషన్స్ వస్తాయి మన ఊళ్ళో. అసలు లేదు, అట్లా లేదు, తెలుగు ప్రజలు ఎక్కడున్న వైబ్రేషన్ వస్తాయి. హలో దుర్గాప్రసాద్, పెళ్ళయిందా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా. పెళ్ళయిందా? హలో, మీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాడు. మరి అంత పచ్చ పొలాలు కట్టగలరా? ఓకే డన్. మీరు టీవీ చూడొద్దు. పెళ్ళయిందా? అయిపోయింది. మీ పొలంలో మొలకలు వచ్చాయా? మా పొలం మొక్కలు వచ్చి అన్నీ పెద్ద అయిపోయినాయి కూడా. అయిపోయింది. అన్ని అయిపోయినాయి. ఓకే దుర్గాప్రసాద్ జీ, అయిపోయింది. ఇప్పుడు మీ మేడం పేరేంటి? మా మేడం పేరు పోలిశెట్టి నాగమణి. పోలిశెట్టి నాగమణి. ఏ పోలిశెట్టి మన పోలిశెట్టి ఫ్యామిలీ. అనుష్క పోలిశెట్టి మన హీరో నవీన్ పోలిశెట్టి. మీ ఇంటి పేరు పోలిశెట్టి. మీది పెద్ద ఫ్యామిలీయే. మిమ్మల్ని ఒక పొడుపు కదా అడగనా? హలో పోలిశెట్టి గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెడితే అడుగుతా. అంగం కాని అంగం ఏంటి? క్వశ్చన్ చెప్పండి. అంగం కాని అంగం ఏంటి? పొడుపు కదా. ఏ భగవాన్, అందం అనలేదు నేను. అంగం కాని అంగం ఏంటది? అందం కాని అంగం మకరందం. అందం కాదు, అంగం. గమ్ అతుక్కుంటది. గమ్. అంగం కాని అంగం ఏంటి? చదరంగం. కాదురా, చదరంగం కాదు, అది బాలు చెప్పాడు. రాంగ్ ఆన్సర్. ఇంకోటి ఉంది. అంగం కాని అంగం ఏంటది? మీరు చెప్పలేదు, నేను ఆన్సర్ చెప్పేస్తున్నా. అంగం కాని అంగం లవంగం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ కాల్. కాదు, ఫ్యాన్స్ ని బతకనివ్వ. నువ్వు చెప్పు. టీవీ ఇప్పుడు మన షో చూస్తున్నారు, వాళ్ళందరూ హార్ట్ ఏనా జరిగితే ఏంటి వాళ్ళ పరిస్థితి? నేను ఏంటి జస్ట్ నార్మల్ గా క్వశ్చన్ అడిగా, నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? అదొక క్వశ్చన్. అంగం కాని అంగం లవంగమా? దేవుడా. సరేరా, కాదు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటావు చెప్పు నువ్వు? నాకు ఒక ట్యూషన్ టీచర్ ఉన్నారు. పాపం. ఉన్నారా ఆవిడ? ఆవిడ కాదు, ఆయన. ఇలాంటివన్నీ నేర్పిస్తా ఉంటారు. సరే, వన్ మోర్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్. హాయ్ అక్క. హాయ్ చెల్లి, ఎవరు? నా పేరు రమ్య అక్క, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తాను. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుకున్నావు రమ్య? ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశాను, హౌస్ వైఫ్ నుండి. ఓకే, హౌస్ వైఫ్. పెళ్ళి అయిపోయింది. ఈరోజు చూసా మనం టాపిక్ అడగంగానే పెళ్ళైన వ్యక్తులే కాల్ చేస్తున్నారు. రెడీ? ఇగో పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలకలు వస్తాయి కదా, అలా రావడం వల్ల ఇంకా వాళ్ళ బాండింగ్ బాగా స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా? లేకపోతే అలాంటి అలకలు రావడం వల్ల వీక్ అవుతుందా బాండింగ్? అలకలు రావడం అండర్స్టాండింగ్ చేసుకుంటే వీక్ అవుతుంది, స్ట్రాంగ్ గానే ఉంటుంది.
అండర్స్టాండింగ్ లేకపోతే వీక్ అయిపోతుంది గొడవల వల్ల. ఎవరు ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకోవాలి చెప్పండి? ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఆయన మీద మేము గానీ, మా మీద ఆయన వాళ్ళు గానీ అండర్స్టాండింగ్ ఉంటే అది వీక్ అవుతుంది. అసలు మీకు టాప్ సీక్రెట్ చెప్పనా? బేసిక్గా ఒకళ్ళు అర్థం చేసుకుంటే, ఒకళ్ళు అండర్స్టాండింగ్లో వెళ్తే ఈ రోజు రేపో ఎల్లుండో తర్వాత ఎల్లుండో 10 రోజులు 20 రోజుల తర్వాత ఆ మనిషి కూడా మన అండర్స్టాండింగ్లోకి వస్తాడు. ముందు ఒకరు మొదలు పెట్టాలి కదా అండర్స్టాండింగ్. ఉండాలి కదా అతనికి ఉండాలా? ఏదైనా మీరు అనేది అర్థం కాలేదండి. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఒకళ్ళు ముందు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరు మొదలు పెట్టాలి అండర్స్టాండింగ్ చేసుకోవడం. దాని తర్వాత వేరే పర్సన్ కూడా అరే మా వైఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, నేను కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటారు. ఓకేనా? అది నీకు అర్థమైందా? అంతేగా నువ్వే అండర్స్టాండింగ్ చేసుకోవాలి, నేను అలా అవ్వదు. చెప్పింది తనకు అర్థం కాలేదు పాపం, బాగా గింజుకుని వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు మన యూట్యూబ్లో కాదు, స్టూడియో యువాలో వస్తుంది కదా మనకి యూట్యూబ్లో చూసి అర్థం చేసుకుంటారు అందరూ. ఫైన్, ఓకే. ఎనీ మన షో టైం అయిపోయింది. ఇగో ఎప్పుడు ఈ అమ్మాయి తింటే అండి నేనే అర్థం చేసుకుంటాను, అంతేగా అంటూ ఉంటాను. ఇదే నా లైఫ్, అంతే. అసలు ఎవరు గొడవలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు ఏదున్నా కానీ. సో చిన్న చిన్నపాటి అలకలు ఉంటాయి, అవి అలకలు అనేది సహజం, అవి ఉంటేనే ఇంకా అందంగా సరే నీకు పిల్లకేసే టైం ఉంది కానీ తర్వాత అలక గురించి మాట్లాడదాం. ఎస్, మన షో టైం అయిపోయింది. రేపు అంటావు కలుద్దాం. కీప్ స్మైలింగ్. బాయ్. దిస్ ఇస్ మోనికా. దిస్ ఇస్ యాంకర్ బాలు సైనింగ్ ఆఫ్.